టెరిటోరియల్ నెక్సెస్. టెరిటోరియల్ నెక్సెస్. ఈ టెరిటోరియల్ నెక్సెస్ ఇంకా వీటికి మళ్ళీ తెలుగు చేయలేమండి. టెరిటోరియల్ నెక్సెస్ అంటే ఏంటి అని అంటే పార్లమెంటు భారత భూభాగంలోని ప్రజలకు, భారత భూభాగంలోని ఆస్తులకే కాకుండా ప్రపంచంలో ఉండే భారతీయులందరికీ వర్తించేలాగా చట్టం చేస్తుంది, చేయొచ్చని మీకు తెలుసు. అంత మాత్రమే కాదు, భారత భూభాగం వెలుపల కూడా కొన్ని అంశాల దృష్ట్యా పార్లమెంటు చట్టం చేయొచ్చా అంటే భారత భూభాగం వెలుపల మన బౌండరీస్ అవతల మన భూభాగానికి సంబంధించినవి ఏమన్నా ఉంటే అక్కడ చట్టం చేయొచ్చా అంటే చేయొచ్చు. అంటే ఇప్పుడు కచ్చా తీవు మనకి ఎట్లా వర్తిస్తుంది, లేదా 12 నాటికల్ మైల్స్ వరకు అట్లా పార్లమెంటు చేసిన చట్టాలు భారత భూభాగం వెలుపల కూడా వర్తిస్తాయి. కానీ రాష్ట్ర శాసనసభ ఒకవేళ గనుక రాష్ట్ర పరిధి దాటి బయట చట్టం చేయొచ్చా, బయట వర్తించేలాగా చట్టం చేయొచ్చా అంటే రాష్ట్ర శాసనసభ పరిధికి వెలుపల ఉన్న విషయాల్లో రాష్ట్ర శాసనసభ స్టేట్ లెజిస్లేచర్ చట్టం చేయొచ్చా? ఎస్ ఆర్ నో? చేయొచ్చా? పార్లమెంటు చేయొచ్చు, కానీ రాష్ట్ర శాసనసభ చేయకూడదు. దాన్ని మనం టెరిటోరియల్ నెక్సెస్ అని చెప్తారు. కాకపోతే ఒకవేళ గనుక ఎవరైనా ఒక వ్యక్తితో, ఒక అంశంతో రాష్ట్ర శాసనసభకు సంబంధం ఉంటే అప్పుడు రాష్ట్రం చేసిన చట్టం వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏపీలో ఉన్న వ్యక్తులు కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నారు. మీకు దాంట్లో లాటరీ దగ్గర డబ్బులు వచ్చాయి. దానికి మీరు కేరళ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలా వద్దా? మీరు కేరళలో లేరు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మీరు ఇప్పుడు ట్యాక్స్ కట్టాలా వద్దా? ఒకవేళ లాటరీ టికెట్ వస్తే, సరే వస్తే కదా ఖచ్చితంగా కడదామంటారా? అసలు అవసరం లేదు, మనం ఏపీలో ఉన్నాం కదా అంటారా? అట్లా కట్టాల్సిందే కదా. అంటే ఈ వ్యక్తికి ఆ రాష్ట్రంతో ఉన్నటువంటి లాటరీ యాక్ట్కి సంబంధించి సంబంధం ఉంది, అలాంటప్పుడు వర్తిస్తుంది, అంతేగాని వేరే రకంగా వర్తించదు. ఓకేనండి, ఇది టెరిటోరియల్ నెక్సెస్ థియరీ.